హలో హాయ్ నమస్తే అండి. నేను మీ స్వప్నికని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్కి కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రోత్సాహంతో నేను ఇంకా స్ట్రాంగ్గా అవుతున్నాను. ఎందుకో తెలుసా? మీరు పెట్టే పాజిటివ్ కామెంట్స్కి ఇంకా నేను ఏదో చేయాలి, ఏదో సాధించాలి, మా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇంకా తప్పకుండా మీకోసం మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే నా వీడియోస్ ప్రతి ఒక్క వీడియో మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, తర్వాత గంట కొట్టాలి, సరేనా? గంట కొడితే తప్పకుండా నా వీడియోస్ మీకు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. ఈరోజు మా మురళి నేను చాలా హ్యాపీగా వంట చేసుకుంటున్నాము. బిర్యానీ వండుకుంటున్నాము. చాలా అంటే చాలా సరదాగా. అయితే నాకు మా మురళి చాలా సపోర్ట్ చేస్తారు. అప్పుడు నేను సంతోషంగా వంట చేసి ఈ కిచెన్లో నేనెంత కష్టపడతానో మా మురళి కూడా అంతే కష్టపడతారు. సో నాకు కొంచెం కుక్కర్ హైట్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కలపడంలోన. మా మురళికి చెప్పాను, మురళి కొంచెం కలిపేసి నాకు సపోర్ట్ చేయంటే సరే పిన్ని అన్నారు. కొన్ని సందర్భంలో మా మురళి వేరే పని చేసేటప్పుడు నేను కూడా మురళికి సపోర్ట్ చేస్తూ ఉన్నాను. సో మీ ఇంట్లో కూడా మీ పిల్లలు మీకు సపోర్ట్ చేస్తారా ఇలాగా? అంటే కామెంట్ చేయండి. ఒకవేళ సపోర్ట్ చేస్తే నేర్పించాలి మన పిల్లలకి, అన్నీ మనం నేర్పించాలి కదా. మురళి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మా అక్క కొడుకు తను. సో ఫ్రెండ్స్, కొంచెం కూడా భయం లేకుండా ప్లేట్ చూసారు ఎలా తీసాను కటర్తో. ఇప్పుడు నేను టమాటీలు వేస్తాను కుక్కర్లో. అప్పుడు అందులో ఉన్న ఆవిరి కొంచెం నా ముఖానికి కొడుతుంది. నాకు కొంచెం భయం అనిపిస్తుంది. సో ఇంటి దగ్గర అయితే మా అమ్మ ఇలాంటి పనులు చేయొద్దు అంటుంది. మా నీలిమ అస్సలు ఊరుకోదు, నేను చేస్తాను పక్కకు జరగవే అని అంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.